ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నిలవడం కానీ కూర్చోవడం అంటే నాకు ఇష్టం లేదు. మరి ఈరోజు ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ఎంతసేపైనా కూర్చునేటువంటి అలవాటు ఒకటి ఏర్పడింది. రెండోది, మనసు ఎక్కడికి భ్రమణం చెందకుండా ఈ వారం రోజులు కూడా ప్రాక్టీస్ చేయడం వల్ల ఇంటికాడ కూడా చక్కటి వాతావరణం ఏర్పడింది. మనసు ఎక్కడికి వెళ్ళకుండా ఒక కట్టుదిట్టమైనటువంటి దాని ఏకాగ్రతను సంపాదించుకోవడం జరిగింది. తర్వాత శరీరం అంటే మామూలుగా ఆరోగ్యంగా ఉంది. నాకు ఇప్పుడు ఇంతవరకు బీపీ కానీ షుగర్ కానీ ఏమీ లేవు. ఎందుకంటే నేను బాగా వాక్ చేస్తాను. నేను బజారు పోవాలా వాక్ చేసిపోతాను, మా బ్యాంకుకి పోవాలా వాక్ చేస్తాను. బైక్ ఉంది, బైక్ ఉపయోగించాను. నేను బైక్ కన్నా బయటికి పల్లెలో పోవాలి చేస్తే ఉపయోగిస్తాను, కానీ లేకుంటే నేను బైక్ ఉపయోగించాను. మైదుకూరు రోడ్డు పోయి ఆడిపో వీలైనంత వరకు నడుచుకుంటానే పోతాను, నడుచుకుంటూ వస్తాను నేను. కాబట్టి ఆరోగ్యం దానికి శారీరక శ్రమ జరుగుతుంది కాబట్టి మనం ఆరోగ్యంగా ఉన్నాము. మనం కూడా ఈ యోగాలు బాగా నేర్చుకున్నాము. ఇవి ఇంప్లిమెంట్ చేస్తే మనకు ఎలాంటి జబ్బు రాకుండా సరైన పద్ధతిలో మన జీవితాన్ని చక్కని విషయాలు చెప్పారు ఇక్కడ. మనం చేసే వ్యాయామానికి ఆరోగ్యానికి కంపేర్ చేస్తూ చెప్పారు బాగా. ఆ విషయాలు బాగా నచ్చినవి. మనం కూడా అదే ప్రాక్టీస్ మనము ఇంటికాడ చేసినట్టయితే మన జీవితం సఫలమవుతుంది. పుస్తకంలో కూడా కరదీపిక ఉంది కదా, యోగ దీపికలో ఈ విషయాలన్నీ చక్కగా ఉన్నాయి. ఏ చేస్తే ఏ వ్యాధులు నయమవుతాయి, వ్యాధులు రాకుండా పోతాయి అనేది ఉన్నాయి. కాబట్టి ఆ పుస్తకాన్ని చదివి మనం యోగా ప్రాక్టీస్ చేయాలని మనందరికీ తెలియజేస్తున్నాం. ఈ చక్కటి విద్య నేర్పినటువంటి మన గురుజీ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తాం.